ఆంధ్ర కాశ్మీర్ లంబసింగికి పర్యాటకులు తాకిడి పెరిగింది. లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే తాసంగి జలాశయం, లంబసింగి చెరువుల వేనం వ్యూ పాయింట్ వద్ద సందర్శకుల సందడి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి 11 గంటల వరకు చెరువుల వేనం వ్యూ పాయింట్ వద్ద మంచు అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే చెరువుల వేనం వ్యూ పాయింట్ వద్ద ప్రైవేట్ వాహనాలు తిరగకుండా అధికారులు నిలిపివేశారు. దీంతో పర్యాటకులు, వృద్ధులు, చంటి పిల్లలు కాలినడకన వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. దీంతో జీవనోపాధి కోల్పోయామని జీప్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి పర్యాటకులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీపు డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని స్థానిక మాజీ సర్పంచ్ రఘునాథ్ కోరుతున్నారు. ఎక్కితే కారు పాడైపోతుంది. రోడ్ వేయడం కూడా మంచిది. ఒకటి రోడ్ వేస్తే బాగుంది, టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఇంకోటి కూడాను, ఇక్కడ జీపులు పెట్టుకొని బ్రతకాలనుకున్న వాళ్ళకి వాళ్ళ కడుపు కట్టడం కరెక్ట్ కాదు. ఎక్కడానికి 100, దిగడానికి 50 పెడితే రీజనబుల్గా ఉంటుంది. కానీ అందరికి ఇలా ఎక్కిస్తే ఎవడు రాడు ఇక్కడికి. మేము వెళ్ళి చెప్పేస్తాం ఎక్కడానికి ఎక్కలేదు, అనవసరంగా ఇక్కడ రావడము. నిడదల మండలం పౌర్మౌడి సార్. అయితే యాత్రకు బయలుదేరిన సార్, పొద్దున వచ్చేటికి వాహనాలు ఏం నడుతుందని చెప్పారు. నడక గ్రామంలో ఇక్కడ 42 కుటుంబాలతో నివసిస్తున్నారు. ఆ 42 కుటుంబాల్లో ఒక 30 మంది యువత ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. యూ ఫండ్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి పై అధికారుల దృష్టికి తెలియపరిచి ఇక్కడ ఈ యూ ఇలాగుందనేసి ఒక యూనియన్, ఒక సొసైటీ ఒకటి ఫామ్ చేసుకొని ఇక్కడ యువత లబ్ధి పొందుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు కొంతమంది వెహికల్స్ ఉన్నటువంటి వారు డ్రైవర్లు కూడా కొద్ది గొప్ప లబ్ధి పొందుతూ ఉన్నారు. అయితే మొన్న 12వ తారీఖున వచ్చి మండల టీం అధికారులు వచ్చి మరి ఇక్కడ ఎవరికి ఏ నోటీస్ జారీ చేయకుండా, ఏమీ తెలియపరచకుండా ఇవన్నీ క్లోజ్ చేసేయాలి అని